హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీరాజ్యం. పాస్తా రెసిపీస్ ఇటాలియన్ కుజిన్లో ప్రత్యేకం. ఇవి చాలా టేస్టీగా, నోటికి కొత్త రుచిలా ఉంటాయి. అంతేకాదు, పిల్లలు చాలా ఇష్టపడే పాస్తా రెసిపీస్లో చాలా ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా, టేస్టీగా చేసేసుకోగలిగే పాస్తా చాట్ని ఈరోజు చూపించబోతున్నా. ఇవి ఈవినింగ్ స్నాక్ లాగా ట్రై చేసి చూడండి. పిల్లలు పెద్దలు భలే ఇష్టంగా ఫినిష్ చేసేస్తారు. అంతేకాదు, నాకు థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేరు. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. మరి తయారీ విధానం చూసేద్దామా? లెట్ us స్టార్ట్. కావలసిన పదార్థాలు: పాస్తా 1 కప్పు, 3 స్పూన్లు చీజ్, 3 స్పూన్లు బటర్, టమాటా కచ్చప్పు. పాస్తా మెజర్మెంట్ కప్పుతో 1 కప్పు తీసుకున్నాను. ఈ మెజర్మెంట్స్తో 6 మెంబర్స్కి సరిపోతుంది. చాట్లో గ్రేవీ కోసం 3 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 3 ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, 4-5 వెల్లుల్లి రెబ్బలు, 1 కప్పు ఉల్లిపాయ తరుగు, 1 కప్పు టమాటా తరుగు, 1 కప్పు క్యాప్సికమ్ తరుగు, 1 కప్పు క్యారెట్ తరుగు, ఉడకబెట్టిన బఠానీలు 1 కప్పు, ఉడకబెట్టిన స్వీట్ కార్న్ 1 కప్పు. ఈ పాస్తా చాట్ కోసం నేను ఆచి చాట్ మసాలా తీసుకున్నాను. ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టి 3 గ్లాసులు నీళ్లు పోసుకోండి. ఆ నీళ్లలో 1/2 స్పూన్ సాల్టు, 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. నీళ్లు మరుగుతున్నప్పుడు మనం తీసుకున్న పాస్తాను అందులో వేసుకోండి. స్టవ్ సిమ్ చేసుకుని 10 మినిట్స్ ఉడకనివ్వండి. పాస్తా మరీ మెత్తగా ఉడకనక్కర్లేదనుకుంటే 5 మినిట్స్ ఉంచి స్టవ్ ఆపేయండి. ఉడికించిన పాస్తాను వడపోసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని 1 గ్లాస్ నీళ్లు పోసుకుని కట్ చేసుకున్న టమాటాలు, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసి ఉడకనివ్వండి. టమాటాలు, ఉల్లిపాయలు మెత్తగా ఉడికేంత వరకు ఉంచి స్టవ్ ఆపేయండి. అవి చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్లా మిక్సీ చేసుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని వేడెక్కిన తర్వాత 3 స్పూన్లు బటర్ వేసుకుని బాగా కరగనివ్వండి. బటర్ కరిగిన తర్వాత కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలను వేసుకుని వేగనివ్వండి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకుని ఉడకనివ్వండి. క్యారెట్ ముక్కలు ఉడకడానికి 1 పావు గ్లాస్ నీళ్లు పోసుకుని మూత పెట్టుకుని సిమ్లో ఉడకనివ్వండి. క్యారెట్ ముక్కలు ఉడికిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసుకోండి. ఉడికించిన స్వీట్ కార్ను, బఠానీ కూడా వేసుకుని బాగా కలుపుకోండి. అన్నీ వేసుకుని బాగా కలుపుకుని సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి అన్నీ బాగా ఉడికినవి లేవింది చూసుకుని మనం ముందుగా ఉడికించిన పాస్తాను అందులో వేసుకుని బాగా కలుపుకోండి. మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకున్న టమాటా గ్రేవీని వేసుకుని బాగా కలుపుకోండి. అవన్నీ బాగా కలుపుకుని 2 స్పూన్లు ఆచి చాట్ మసాలా వేసుకుని బాగా కలుపుకోండి. 1/2 కప్పు టమాటా కచప్ తీసుకుని వేసుకుని బాగా కలుపుకోండి. 2-3 మినిట్స్ సిమ్లో అలానే ఉంచండి. 3 స్పూన్లు చీజ్ వేసుకుని బాగా కలుపుకోండి. ఈ పాస్తా చాట్కి బటరు, చీజే బాగా టేస్ట్నిస్తాయి. అవి ఇంకొంచెం యాడ్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. చీజు బాగా కరిగేంత వరకు స్టవ్ సిమ్లోనే ఉంచి కలుపుకోండి. ఒక 5 మినిట్స్ అలానే ఉంచి స్టవ్ ఆపేయండి. అంతేనండి, టేస్టీ ఎమ్మీ వెజిటబుల్ పాస్తా చాట్ రెడీ. చూస్తుంటేనే వెంటనే తినేయాలనిపిస్తుంది కదా. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి.